శ్రీ గురుభ్యో నమః. ఈనాటి పంచాంగం కార్యక్రమానికి స్వాగతం. రాశి ఫలితాల్ని గమనిద్దాం. ముందుగా మేషరాశి వారికి. ఈ రోజున మేషరాశి వారికి కొన్ని ఆసక్తికరమైన సమాచారం లభించడం వల్ల వారి యొక్క వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి సాధిస్తారు. అయితే వీరికి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో స్వల్పంగా అవరోధాలు వచ్చినా చివరికి సఫలం చెందే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. షష్టంలో చంద్రుడు ఉండటం వల్ల కొద్దిగా మానసిక అశాంతి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఆ తర్వాత రాశి వృషభం. ఈ రోజున ఈ వృషభ రాశి వారికి కుటుంబ సభ్యులతో స్వల్పంగా మాట పట్టింపులు వచ్చినా అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. విందులు వినోదాలతో కాలక్షేపం చేసే అవకాశాలు బాగా అధికంగా కనిపిస్తున్నాయి. మీ సంతానం యొక్క పురోభివృద్ధి కూడా ఈ రోజున చాలా బాగుంటుంది. వారికి సంబంధించినంత వరకు ఉద్యోగ ప్రయత్నాలు కానీ లేక నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు కానీ ఈ రోజున ఫలిస్తాయి. తర్వాత రాశి మిథునం. ఈరోజు మిథున రాశి వారికి స్వల్పంగా అనారోగ్య సూచనలు ఉన్న మిగతా కార్యక్రమాల్లో కానీ ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ ఇటువంటి ఆటంకాలు రావు. వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే వీలైనంత వరకు మానసిక అశాంతి కొంచెం ఉన్నా కూడా ధైర్యంగా ముందరికి వెళ్ళండి. అంతే తప్పితే మనసు బాగాలేదని చెప్పి కార్యక్రమాలని మీరు డిలే చేసుకోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి వీలైనంత వరకు దైవ దర్శనం చేసుకుని మీ కార్యక్రమాలని సజావుగా పూర్తి చేసుకోండి. ఆ తర్వాత రాశి కర్కాటకం. ఈ రోజున కర్కాటక రాశి వాళ్ళు ఏదైనా పోటీ పరీక్షల్లో కానీ లేక ఇంటర్వ్యూస్లో కానీ మంచి విజయం సాధించేందుకు అవకాశం కనిపిస్తుంది. ఊహించని మీకు విజయం లభించడంతో చాలా ఆనందంగా ఉండే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా కూడా మంచి ప్రగతి సాధించేందుకు మంచి లాభాలు పొందేందుకు మీకు అవకాశం కనిపిస్తుంది. అలాగే నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టే అవకాశాలు కూడా ఈ రోజున కర్కాటక రాశి వారు చేస్తారు. తర్వాత రాశి సింహం. ఈ రోజున ఈ యొక్క సింహరాశి వారికి మీ యొక్క స్నేహిత వర్గం నుంచి కానీ దూర ప్రాంతపు బంధువుల నుంచి కానీ మీకు ఒక కీలక సమాచారం మీకు అందుబాటులోకి వస్తుంది. తద్వారా వ్యాపార పరంగా మీకు ఊహించని విధంగా లాభాలు చేకూరే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అయితే ఆస్తి వివాదాలు కనుక ఏమన్నా కనుక ఉంటే దానికి సంబంధించినంత వరకు ఈరోజు పరిష్కార మార్గం లభించడం కానీ లేదా మీకు సంబంధించినంత వరకు ఏదైనా దానికి మధ్యలో అగ్రిమెంట్ చేసుకోవడానికి కానీ అంటే గొడవలు లేకుండా అగ్రిమెంట్ చేసుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవడానికి ఈ రోజున ఈ యొక్క సింహరాశి వారికి ఆస్తిపరంగా అట్లాంటి తగాదాలు ఏమైనా ఉంటే ఈ రోజున వాళ్ళు తప్పనిసరిగా పరిష్కారం చేసుకోవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాల్లో మీకు ఎటువంటి ఆటంకాలు రాకుండా ముందరకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క సింహరాశిలో ఉన్న వ్యాపారవేత్తల్లో ప్రత్యేకించి ఏదైనా ఆటోమొబైల్స్ డీల్ చేసేవారికి కానీ లేక మిషనరీ స్పేర్స్ డీల్ చేసేవారికి కానీ వ్యాపారపరంగా స్వల్పంగా నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి కన్య. ఈ రోజున కన్యా రాశి వారికి జన్మరాశిలో ఉన్న చంద్రుడు మీకు మృష్టాన్న భోజనం ఇష్టభోజన ప్రాప్తి చేసినా కూడా మీకు సంబంధించినంత వరకు సన్నిహితులతో స్వల్పంగా వివాదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మాట్లాడే సమయంలో వాక్కుని నియంత్రణలో ఉంచుకుంటే కనుక ఈ యొక్క కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అంతే తప్పితే వివాదాల జోలికి వెళ్తే కనుక ఈ రోజున మీకు అంతగా బాగాలేదు. కాబట్టి వీలైనంత వరకు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే కనుక ఈ రోజున కన్యా రాశి వారికి శ్రేయస్కరం. స్వల్పంగా ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినంత వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. అలాగే దైవ దర్శనం వైపు మీరు మొగ్గు చూపే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దాని గురించి ధనం కూడా ఎక్కువగా వ్యయం చేస్తారు. తర్వాత రాశి తుల. ఈ రోజున తులారాశి వారికి కుటుంబ సభ్యులతో కానీ లేక సన్నిహిత వర్గం నుంచో కానీ స్వల్పంగా మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా ఉద్యోగ ప్రయత్నం గురించి కానీ లేక ఏదైనా వాహనం కొనుగోలు గురించి కానీ ఇట్లాంటి వీటిలో కొంచెం వివాదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సామరస్యంగా చూసుకుని పరిష్కరించుకుంటే అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే ఏదైనా వైద్యశాలలు ఎవరైతే అంటే హాస్పిటల్స్ మేనేజ్మెంట్ చేసేవారికి హాస్పిటల్స్ ఇన్ఛార్జెస్కి ఈ రోజున కొంచెంగా మాట పట్టింపులు కానీ లేక వారికి సంబంధించిన వరకు చార్జ్ షీట్స్ కానీ మెమోస్ కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి వృశ్చికం. ఈ రోజున వృశ్చిక రాశి వారికి నిరుద్యోగులకి ఈ రోజున
ఉద్యోగావకాశాలు కొంచెం మెరుగవుతాయి. దానికి సంబంధించిన మార్గం దొరికేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరో ఒక వ్యక్తులు వచ్చి మీకు సహాయం చేయటం గానీ, పలానా చోట మీకు ఉపయోగకరంగా ఉంటుంది, అటు సైడ్ వెళ్ళండి అని చెప్పడం గానీ, చదువన్నీ చేయటం వల్ల మీకు కొంచెం ధైర్యం వచ్చే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అయితే వృత్తిలో మీరు చేపట్టిన వృత్తిలో గానీ, వ్యాపారంలో గానీ, అలాగే ట్రేడింగ్ చేసే సమయంలో గానీ కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ట్రేడింగ్ చేసే ఎవరైతే ఉంటారో అంటే షేర్ ట్రేడింగు ఇట్లాంటివి చేస్తే కనుక ఈ రోజున నష్టాలు వచ్చే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి షేర్ ట్రేడింగ్లో దూరంగా ఉంటాం, లేక షేర్ ట్రేడింగ్లో తక్కువ పెట్టుబడి పెట్టండి. తప్పనిసరిగా చేయవలసి వస్తే మాత్రం మీరు పెట్టుబడి పెట్టాల్సిన దాంట్లో కేవలం 20%, 30% మాత్రం పెట్టుబడి పెట్టండి. తద్వారా నష్టాల్ని నివారించుకోవచ్చు. తర్వాత రాశి ధనస్సు. ఈ రోజున ధనుస్సు రాశి వారు వేరొకరికి సహాయ సహకారాలు అందిస్తారు. తద్వారా వారి యొక్క దైనందిన జీవితంలో కానీ లేక వాళ్ళ ప్రొఫెషనల్ పరంగా కానీ ఈ రోజున మంచి అభివృద్ధి సాధించేందుకు కనిపిస్తుంది. ప్రత్యేకించి మన కాస్ట్ అకౌంటెంట్స్, అలాగే ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. వారికి సంబంధించినంత వరకు మంచి అవకాశాలు వచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఈ రోజున ధనుసు రాశి వారికి కలుగుతుంది. ఈ రోజున ధనుసు రాశి వారికి ఏదైనా సన్మానాలు అంటే ప్రత్యేకించి కళాకారులు ఎవరైతే ఉంటారో వారికి ఈ రోజున సన్మానం కానీ ఏదైనా బహుమతి ప్రదానం కానీ జరిగేందుకు అవకాశం ఉంది. తర్వాత రాశి మకరం. ఈ రోజున మకర రాశి వారు ధైర్య సాహసాలతో ఊహించని కార్యక్రమాలను చేపట్టేందుకు అవకాశం ఉంది. తద్వారా కొంతమందికి మిత్రులుగా, కొంతమంది శత్రులుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించినంత వరకు మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో ఇబ్బందులన్నీ అధిగమిస్తారు. మీరు అనుకున్న కార్యక్రమం చేపట్టేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి కుంభం. ఈ రోజున కుంభరాశి వారికి అష్టమ చంద్రుడి యొక్క చార వల్ల వీలైనంత వరకు విందులు వినోదాలకి దూరంగా ఉండండి. ఆ విందులు వినోదాల్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు, మీ పైన ఏమైనా నిందలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన సూచన. దాంతోపాటుగా వాహనం నడిపే సమయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. మానసిక ఆందోళన కొంచెం అధికంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు దైవ ధ్యానం చేసుకుంటే అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. తర్వాత రాశి మీనం. ఈ రోజున మీన రాశి వారికి సప్తమ చంద్రుడు అలాగే అష్టమ శని కొంచెం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి మూలకంగా కార్యక్రమాల్లో ఆటంకాలు, విలంబనలు జరుగుతూ ఉంటాయి. కొంచెం పోస్ట్పోన్మెంట్ కూడా మీకు కొంచెం అధికంగా ఉంటుంది. రేపు చేద్దాంలే కార్యక్రమం అని చెప్పి. కాబట్టి వీలైనంత వరకు, ఎందుకంటే మీన రాశి వారికి ఇవాళ రేపు 2 రోజులు ఈ చంద్రుడు అష్టమంలో అలాగే అష్టమ శని ఈ రెండు ఉండటం మూలంగా కొంచెం బద్ధకం అనేది అలవాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు దాన్ని వదిలించుకుని ముందరకు వెళ్ళగలిగితే ఇవాళ రేపు మీన రాశి వారికి శ్రేయస్కరంగా ఉంటుంది. కాబట్టి రేపు బాగుంటుందిలే అని చెప్పి ఇవాళ బద్ధకంగా మీరు ఉంటే వాళ్ళగా కార్యక్రమాలన్నీ ఆటంకాలు వచ్చేందుకు అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి మీరు వీలైనంత వరకు చక్కని ప్లానింగ్తో ముందరకు వెళ్ళగలిగితే ఈ రోజున మీన రాశి వారికి శ్రేయస్కరంగా ఉంటుంది. ఇది ఈనాటి రాశి ఫలితాలు. ఇక నేటి విశేషం, మనకి ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. తులసి మొక్క ఉందండి, అయితే పూజా విధానం ఏంటి? రోజు పూజ చేయాలా? రోజు దానికి పసుపు కుంకుమలు పెట్టాలా? అంతా ప్రదక్షిణాలు చేయాలా? లేకపోతే కాదా? తులసమ్మ మన అనుగ్రహించదా? ఎందుకు తులసి ఉండాలి? చెడుని లోపలికి రాకుండా అరికట్టేది కేవలం తులసి మొక్క మాత్రమే. అంటే చెడు అంటే దృష్టి దోషం అంటారు. అబ్బా వీడెంత సంపాదించాడండి, మొన్నటి వరకు ఏం లేదండి, చిన్నగా తిరిగేవాడండి, ఈ రోజున మారుతి కారు వచ్చిందండి, ఒక నెలలో స్కోడా కారు వచ్చిందండి. ఎట్లయితే మనకి ఆ దృష్టి దోషం ఏదైతే తగులుతుందో అట్లాంటి దృష్టి దోషాలని, లేక చిన్నపిల్లలకు అనుకుంటే చాలా అందంగా ఉన్నాడండి మీ అబ్బాయి, భలే అందం ఉందండి, మీరేమో ఇట్లా ఉన్నారు కానీ మీ అబ్బాయిని చూస్తుంటే చాలా ముద్దేస్తుందండి అంటుంటారు. ఇట్లాంటివి. లేకపోతే ఇల్లు చాలా బాగుందని, ఇట్లా దృష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో ఎదుట వ్యక్తుల యొక్క చెడు ఆలోచనలని మన ఇంటికి, మన దరికి చేరనియంది తులసి మొక్క. కాబట్టి తులసి మొక్కకి పెద్దగా పూజా విధానాలు, స్తోత్రాలు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే తులసమ్మని మనం రోజు చూసి ధ్యానం చేసుకుంటే కనుక అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇది మనకి నడిచే స్వామిగా, నడిచే దేవుడుగా ప్రసిద్ధి చెందిన మన కంచి పరమాచార్య గారు, ఎవరు చంద్రశేఖర సరస్వతులు గారు ఎవరైతే ఉన్నారో వారు చెప్పిన తులసి పూజా విధానం ఏంటంటే, తులసి మొక్కకి ఏదైనా కానివ్వండి,
అంటే మా అపార్ట్మెంట్లో ఉంటున్నామండి, తులసి మొక్క పెట్టుకుని మాకు పైన మేము అపార్ట్మెంట్లో ఉంటున్న గాలిలో ఉంటున్నాం కాబట్టి ఆ గాలిలో మాకు తులసి మొక్క పెట్టుకునేందుకు అవకాశం లేదని అంటే చిన్న కుండీలో పెట్టుకోండి. అది పెద్ద ఇబ్బందికరమైనది ఏంది కాదు. కాబట్టి ఆ కుండీలోనే స్వల్పంగా నీళ్లు పోయండి. అయితే తులసి మొక్క ఎక్కడ పెట్టాలని కూడా మనకి దీని గురించి వివాదాలు చాలా ఉన్నాయి. ఇంటి ముందర పెట్టాలని ఒకళ్ళు, ఇంట్లోంచి తలుపు తీయంగానే వాకిట్లో ఉండాలని ఒకళ్ళు, ఇట్లా రకరకాలుగా వినిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే సింహద్వారం ఉంటుందో సింహద్వారానికి పూర్వం మనకి సింహద్వారం నుంచి లోపల ఎందరో వసారా తర్వాత ఒక హాల్ తర్వాత ఒక చిన్న వరండా లాంటిది, దొడ్డి లాంటిది ఉండేది. అంటే బ్యాక్ యార్డ్ అంటున్నాం ఇప్పుడు కొత్తగా మనం. ఆ బ్యాక్ యార్డ్లో ఈ తులసమ్మ ఉండేది. కాబట్టి ఇప్పుడు బ్యాక్ యార్డ్సే అసలు లేవు, ఫ్రంట్ యార్డు లేదు, ముందర వెనక ఎక్కడ స్థలం లేకుండా అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు మీ బాల్కనీలో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆ బాల్కనీలో పెట్టుకున్న ఈ తులసి మొక్క ఏదైతే ఉన్నదో ఆ తులసి మొక్కకి స్వల్పంగా నీళ్లు పోసేసి, కొంచెం అంటే మీకు ఎక్కువ ఇబ్బందికరంగా లేకుండా, ఏ పూజా విధానం అట్లాగే చెప్పారు, అంతే తప్పితే రోజు పూజ చేయమన్నారు కదా అని ఇబ్బంది పడి పూజ చేయమని చెప్పి ఏ దేవుడు కానీ ఏ స్వామీజీ కానీ చెప్పలేదు. కాబట్టి వీలైనంత వరకు తులసి మొక్కకి స్వల్పంగా నీళ్లు పోసేసి కుంకుమ ఒకటి పెట్టి తులసి మొక్కకి, అంటే తులసి కోట కనుక ఉంటే ఆ కోటకి కుంకుమ పెట్టడం, తులసమ్మ కాండానికి మనం పెట్టడం. కాబట్టి ఒక అమ్మవారిగా భావిస్తున్నాం, ఒక ముత్తైదుగా భావిస్తాం. కాబట్టి ఆ తులసి మొక్కని ఆ కాండానికి కొంచెం పసుపు కుంకుమ పెట్టడం, పెట్టిన తర్వాత మీకు వీలైనంత నైవేద్యం, మామూలుగా అయితే మనం పెట్టాల్సింది లెక్క ప్రకారంగా పాలు పళ్ళు నైవేద్యం పెట్టాలి. పాలు పళ్ళు లేకపోతే మీరు ఏవైతే తినగలుగుతారో డ్రై ఫ్రూట్స్ కానీ, లేకపోతే చక్కెర కానీ, లేకపోతే కలకండ కానీ, మిశ్రీ అంటూ ఉంటాం, చిన్న చిన్న స్ఫటికాల్లాగా ఉంటే క్రిస్టల్స్లా ఉన్న పటిక బెల్లం, అది కానీ ఏదైనా సరే కొంచెం నైవేద్యం పెట్టి హారతి ఆ తులసి మొక్కకి ఇచ్చిన తర్వాత ఆ తులసి మొక్క చుట్టూరా 3 సార్లు ప్రదక్షిణం చేయాలి. ఇది చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రదక్షిణ చేయడానికి అనువుగా మనం కనుక తులసి మొక్క పెట్టుకుంటే బాల్కనీలో కానీ, లేక అంటే కొంతమంది ఇంకొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళిపోయి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ అక్కడ పెడతామండి, అలా కూడదు అని చెప్పి చెప్తోంది శాస్త్రం. కాబట్టి ఎక్కడైతే మీరు పెడతారో అది ప్రదక్షిణ చేసేందుకు వీలుగా తులసి కొమ్మ కనుకుంటే, తులసి మొక్క కనుకుంటే మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. మీకు వీలైన స్తోత్ర పారాయణలు చేయండి. అంతే తప్పితే తప్పనిసరిగా తులసమ్మకి సంబంధించిన అష్టోత్తరము శతనామం చదవాలి, మీకు వచ్చిన పద్యాలన్నీ చదివేసేయాలి, మీకు వచ్చిన స్తోత్రాలన్నీ చదివేసేయాలి, కూర్చొని పారాయణ చేయాలి అనేది ఎక్కడా మనకి చెప్పలేదు. కాబట్టి అంతా ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత మీకు పూజ చేసుకోవాల్సిన స్తోత్రాలు ఏవైనా కనుకుంటే అవి తులసమ్మ ఎదురకుండా కూర్చుని పారాయణ చేయటం, ప్రత్యేకించి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా చేయొచ్చు. కాబట్టి స్త్రీలు చేస్తే కనుక కుటుంబం బాగుంటుంది, పురుషులు చేస్తే కనుక వారు బయటికి వెళ్ళేటప్పుడు ఆనందంగా వెళ్తారు, మళ్ళీ ఆనందంగా లోపలికి వస్తారు. ఇంతే తప్పితే దీనికి వీళ్ళు చేయకూడదు వీళ్ళు చేయొచ్చు అనేది ఏమీ లేదు. అయితే శుక్రవారము, ఆదివారము, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో తులసి ఆకులు కొయ్యకూడదు. మామూలు రోజుల్లో ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఒక తులసి ఆకు తీసుకుని నోట్లో వేసుకుని నమిలితే కనుక మనకి మెడికల్ పరంగా జలుబు రాదు, దగ్గు రాదు. కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్యూరిఫై అవుతుంది. మనకి ఇవన్నీ ఆలోచించి పెద్దలు ఈ నియమాలు పెట్టాడు తప్పితే, అంతే తప్పితే తులసమ్మ కనుక పూజ చేస్తే ఏ పూజ చేసినా మనకి శాస్త్ర ప్రకారంగానే మనకి సిస్టమేటిక్గానే మన యొక్క పనులు మన దైనందిన జీవితంలో ముడిపడే ఉంటుంది. కాబట్టి తులసమ్మకి రోజు పూజ చేసిన తర్వాత ఒక ఆకు తీసుకుని కనుక నోట్లో వేసుకుంటే మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్, థ్రోట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా సాల్వ్ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ ప్యూరిఫై అవుతుంది. ప్రత్యేకించి బీపీ వాళ్ళకి, అలాగే డయాబెటీస్ వాళ్ళకి ఇది ఒక దివ్యౌషధంలాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఒక తులసి ఆకుని, అయితే ఇది శుక్రవారము, అమావాస్య, ఏకాదశి, ఆదివారం, పౌర్ణమి ఈ 5 రోజుల్లో మాత్రం పొరపాటును కూడా తులసి మొక్కని మనం ఆకు కోయటం కానీ ముట్టుకోవటం కానీ చేయకూడదు. అలాగే ఏదన్నా పితృకర్మలు వచ్చినాయి, శ్రాద్ధాలు లేకపోతే మాసికాలు ఇట్లాంటివి వస్తే కనుక అవి ఎప్పుడు వచ్చినా తప్పనిసరిగా తులసమ్మ యొక్క ఇది మనకు కావాలి. అంతే కాబట్టి అది ఆదివారం వచ్చినా, ఏకాదశి వచ్చినా, అమావాస్య నాడు వచ్చినా పితృకర్మలకి మాత్రం తప్పనిసరిగా తులసి యొక్క మొక్కని కానీ లేక తులసి ఆకుల్ని కానీ తప్పనిసరిగా కోసుకోవచ్చు. దాన్ని మనం తప్పనిసరిగా ఆ పితృకర్మల్లో వాడుకోవాలి. కాబట్టి ఇలా తులసి అత్యంత ప్రాధాన్యమైంది. కాబట్టి మీరు దేవతా స్తుతులు చదివేటప్పుడు కూడా
వీలైందా మీ నోరు తిరిగిందా స్పష్టంగా తెలుగులో ఒత్తులతో పలకండి. మీకు అలవాటు కాలేదు, కేవలం ఇప్పుడు మనకి అందరికీ సెల్ ఫోన్స్ వచ్చేసినాయి, MP3లు MP4లు ఏవేవో వచ్చినాయి, కాబట్టి చెవిలో పెట్టుకోండి, వినండి, అంతే తప్పితే అస్పష్టంగా తెలియకుండా. ఎందుకంటే మొన్న ఒక ఛానల్ ఏదో చూశాను, శుద్ధాయ అని పలకాలి, శుద్ధాయ శుద్ధాయ అని చెప్పి అన్నాడు ఆయన శివుడు స్తోత్రం గురించి. కాబట్టి ఇలా మంత్రాలు టీవీలో చెప్పడం కానీ ఇవన్నీ నిషిద్ధం అని చెప్పి, కాబట్టి స్తోత్రాలు కానీ లేక మంత్రాలు కానీ మీకు సంబంధించిన దేవతకు సంబంధించిన ఏదైనా సరే స్పష్టంగా పలకగలిగితే పలకండి, లేకపోతే కనుక కేవలం ఆ శ్రవణం ద్వారా ఆ యొక్క అనుభూతిని పొందవచ్చు. దాన్ని మనం సొంతం చేసుకుందాం. తులసి మొక్కని తప్పనిసరిగా ఇంటి పెరట్లో కనుక పెట్టుకుంటే మనకు సంబంధించినంత వరకు మన ఆరా అంటాం మనం, ఆ ఇంటికి సంబంధించిందంతా, దానికి సంబంధించిన చెడు ఏదైతే ఉంటుందో, ఈవిల్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ బయటికి వెళ్ళిపోతాయని చెప్పి పెద్దలు శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి గారు చెప్పారు. దాన్ని ఒక్కసారి మనం స్మరించుకునేందుకు అవకాశం కలిగింది. కాబట్టి రేపటి పంచాంగ కార్యక్రమంలో కలుసుకుందాం. స్వస్తి. సర్వే జన సుఖినో భవంతు.